శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం పారిశ్రామిక వాడలో ఇక్కడ చూస్తున్నటువంటి వ్యక్తి పేరు అనూప్. బీహార్కి సంబంధించినటువంటి వలస కార్మికుడు. హిందూపురంకి సంబంధించినటువంటి ఏదైతే గోలాపురం పారిశ్రామిక వాడలో బ్లూ బోర్డ్ అనేటటువంటి ఒక పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి సమయంలో ఇతనికి సంబంధించి ఎడమకాలంతా కోల్పోవడం జరిగింది, అంగవైకల్యం చెందడం జరిగింది. ఇతనికి సంబంధించినటువంటి ఇతనికి ఒక భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతని కుటుంబం మొత్తం ఇతని పైన ఆధారపడింది. అయినప్పటికీ బ్లూ బోర్డ్ యాజమాన్యం కార్మికునికి కాలు కోల్పోయినటువంటి అనూప్ అనేటటువంటి ఈ కార్మికుని పట్ల కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ ఏదైతే ఈ కార్మికుడు కాలు కోల్పోయి తమ కుటుంబం ఇబ్బందికరమున్నటువంటి పరిస్థితుల్లో ఈయనపైనే ఆధారపడినటువంటి కుటుంబానికి ఇంతవరకు కూడా పరిహారం అందించలేదు. అలాగే జైపూర్ లెగ్ అనేటటువంటి ఆర్టిఫిషియల్ లెగ్ కూడా ఇతనికి ఇంతవరకు వేయలేదు. కాబట్టి ఇతనికి సంబంధించి న్యాయం జరిగేంత వరకు ఏఐటియుసి అదేవిధంగా తుమ్ముకుంట పారిశ్రామిక వాడ కార్మిక సంఘం టిలా ఆధ్వర్యంలో సోమవారం నుండి పెద్ద ఎత్తున బ్లూ బోర్డ్ పరిశ్రమ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఆ యాజమాన్యానికి ఈ కార్మికునికి న్యాయం జరిగేంత వరకు అక్కడే బేటాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా యాజమాన్యానికి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ హిందూపురం ప్రాంతంలో ఇలాంటి కార్మికులు వందల మంది బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడే కాళ్ళు కోల్పోతున్నారు, అంగవైకల్యం చెందుతున్నారు, చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇటువంటి కార్మికులకి యాజమాన్యాలు ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పరిహారం ఇవ్వడంలో కూడా మీనమేషాలు లెక్కిస్తూ వారి పట్ల కనీసం మానవత్వం చూపకుండా, దయాదాక్షిణ్యాలు లేకుండా వారికి రావాల్సినటువంటి హక్కులు కార్మిక చట్టం ప్రకారం హక్కులు ఉన్నాయి, ఆ హక్కులను కాలరాస్తున్నటువంటి యాజమాన్యాలకి వ్యతిరేకంగా ఏఐటియుసి అలాగే తుమ్ముకుంట పారిశ్రామిక వాడ కార్మిక సంఘం టిలా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకుంటూ ఈ అనూప్ అనేటటువంటి కార్మికుని